పాపం అంబటి రాంబాబు గారు అంటూ ఎవరో ఏదో వీడియో పెట్టారట. ఆయన తమ్మునైలు మాత్రమే చూశాను నేను. ఒక 2 రోజుల్లో కనుక అది విత్డ్రా చేయకపోతే, ఆ వీడియో కనుక సారీ కనుక చెప్పపోతే మామూలుగా ఉంటుంది, ముందు ఉంటుంది నీకు ముసళ్ళ పండగ అంటూ ఏదో వార్నింగ్ ఇచ్చాడని ఆయన చెప్పుకొచ్చేది. అది చూసిన తర్వాత అనిపించింది అనమాట. అంటే సోషల్ మీడియా ఏముంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా ఎవడి మీద బట్టి వాడి మీద మాట్లాడేసేయటం, కామెంట్లు చేయటం. ఇప్పుడు అతనికి వీళ్ళు వెళ్ళి 20 లక్షలు ఇస్తే వీడికి ఎందుకు మధ్యలో దురద కాకపోతే పాపం ఏం పాపం. ఇప్పుడు నిన్నెవడు తెలుస్తాడు పాపం. తర్వాత మేము జర్నలిజం విలువలకి కట్టుబడి ఉన్నా, బొచ్చుబడి ఉన్నా ఇట్లాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరగాలని. నీకు సంబంధం లేని విషయం కదా. వీళ్ళు ఎందుకు ఇచ్చారు 20 లక్షలు, ఆయన ఎందుకు ఇచ్చాడు 20 లక్షలు, నువ్వెవడికి చెప్పడానికి? అదే సరిగ్గా టైం చూసి పట్టుకున్నాడు అనమాట ఆయన రాంబాబు. టైం చూసి పట్టుకున్నాడు. నాకు తెలిసి డౌన్ చేస్తారు, లేకపోతే లీగల్ నోటీస్ పంపిస్తారు. ఆ తర్వాత వీటి మీద ప్రైవేటు కేసులు కూడా పెట్టవచ్చు వీళ్ళు కనుక సెక్షన్ల ప్రకారం కనుక వెళ్ళకపోతే. ఎందుకంటే క్లియర్గా చెప్పారు కదా, మేమందరం కలిసి డబ్బులు ఇచ్చాము, మధ్యలో నీకేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు అంటే నీకెవరు ఇస్తున్నారు అని కరెక్ట్గా తగులుకున్నాం. అది తగులుకోవాలన్నమాట. ప్రతిదాని మీద వ్యంగ్యంగా ఇప్పుడు మనము మాట్లాడతాం. ఆ అంశం, ఆ నిర్ణయం, ఆ పాలసీ దీని మీద మరి అప్పుడు ఇలా ఉంది కదా, పోనీ ఇది ఇలా అమలు చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్నవి ఏమైనా లోపాలు ఏమైనా ఉంటాయేమో కదా, ఒకవేళ దాన్ని ఎలా అధిగమించబోతున్నారు, ఇన్ని రోజులు ఈ పని చేయలేదు కదా ఎలా చేస్తారు, ఇలా ప్రశ్నలు వేయటం వేరను. నువ్వేం చేస్తావులే మేము చూడలేదా, ఇన్ని రోజులు నువ్వేం చేసావు మేము చూడలేదా అంటే ఎలా ఉంటుంది? చూసినన్నాళ్ళు చూస్తారు, దొరికినప్పుడు ఏం చేస్తారు, వాయించి పెడతారు. ఎవరికైనా, నాకైనా ఇంకెవరికైనా. పాపం అలా మనోడు బుక్ అయినట్టున్నాడు. అంబటి రాంబాబు గారు మరి లీగల్ నోటీస్ పంపించారో లేదో మన వ్యూవర్స్ అయితే చెప్పండి ఆ విషయం.